ఈరోజు కంప్లీట్ చేయవలసిన పనులైతే చాలా ఉన్నాయి. మార్కెట్‌కెళ్ళాలి, పిల్లల్ని క్లాసెస్‌కి తీసుకెళ్ళాలి. అలాగే నేను డిజైన్ చేయాలనుకున్న డ్రెస్ కూడా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే నాకెక్కువ టైం అయితే లేదు. అవన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వ్లాగ్‌లో అయితే చూపిస్తాను. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమారా మెడిసిన్ అండ్ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం అయిపోయిన తర్వాత వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. లాస్ట్ వీడియోస్‌లో నేను స్కర్ట్ అయితే డిజైన్ చేశాను కదా! ఇప్పుడు పై క్రాప్ టాప్ అయితే డిజైన్ చేస్తున్నా. ముందు అనుకున్న హాఫ్ శారీ స్టిచ్ చేద్దామని. దీనికోసం నేను దుపట్టా కూడా తీసుకున్నా. అంటే ఎంబ్రాయిడరీది మీషోలో నుంచి అయితే తీసుకున్నాను. కాకపోతే ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నాకు దుపట్టా అనవసరం అనిపిస్తుంది. ఈ విషయం మా ఆయనకు తెలిసిందంటే ఇంకేం లేదు. నాకు ఫుల్లు కోటింగ్ ఇస్తాడు. "నువ్వు అనవసరంగా ఖర్చులు చేస్తా ఉంటావు. అది అవసరం లేనప్పుడు ఎందుకు కొనుక్కున్నావు" అని అంటారు ఖచ్చితంగా. కాకపోతే నేను చెప్పను గదా! అది ఈ డ్రెస్ మీదకి కూడా వేర్ చేయొచ్చు బావ అని చెప్తా. ఇంకా ఇదొచ్చేసి నేను ఫస్ట్ బ్లౌజ్ డిజైన్ చేద్దాం అనుకున్నాను కదా! దాని తర్వాత ఈ మధ్య మా పాప బాగా కొరియన్ మూవీ చూస్తుందనమాట ఒకటి అడ్వెంచర్‌ది. దాంతో ఈ ఫైటర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఒక కాలర్ టైప్ జాకెట్స్ ఏసుకుంటారు. నాకెందుకో అనిపిచ్చింది ఈ స్కర్ట్‌కి మనము కాలర్ టైప్ జాకెట్ స్టిచ్ చేస్తే బావుంటది కదా! అని అనేసి. అయితే ఫస్ట్ టైమ్ స్టిచ్ చేస్తున్నా. అది ఎట్టొస్తదో ఏమో అనేది నాకు కూడా తెలీదు. అంటే ఓన్లీ నా మైండ్‌తోనే నేను స్టిచ్ చేస్తున్నా. ఎక్కడ కూడా చూడలేదనమాట. కటింగ్, స్టిచింగ్ వీడియోస్ ఉంటాయి యూట్యూబ్‌లో. కాకపోతే నేను చూడలేదు. అంటే అటాచ్ చేయొచ్చులే, స్టిచ్ చేయొచ్చులే అన్నట్టు నా ఓన్‌గా ఆలోచించి నేనైతే చేసిన. ఇక్కడ మధ్యాహ్నం ఇంటికొచ్చిన తర్వాత మా పిల్లలకు వర్క్ ఇస్తే మా పాప సగం నిద్రలో అన్ని తప్పులు చేసింది. అదే ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. వీళ్ళకు ఖచ్చితంగా డే బై డే టెస్ట్‌లు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి నేను వీళ్ళని పట్టించుకోకుండా అస్సలు ఉండలేననమాట. అందుకనేసి చెక్ చేస్తూనే ఉండాలి. ఏదైనా స్టిచ్ చేయాలనుకున్నా ఒకే రోజు కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే పిల్లలకు వర్కులు అవి వాళ్ళు ఒకవేళ చదువుకున్నవి వినిపించుకోవాలి కదా మళ్ళీ. అంటే సరిగ్గా నేర్చుకున్నారా లేదా అనేది. లాస్ట్ లొకేషన్‌లో అయితే ట్యూషన్‌కి పంపించేదాన్ని. ఇక్కడ ఆ స్పెషాలిటీస్ కూడా లేవు. ట్యూషన్ వెళ్ళాలంటే ఇంకా బయటికి తీసుకెళ్ళాలి. అందుకనేసి ట్యూషన్‌కి కూడా పంపించట్లేదు. ఇంకా ఇక్కడికొచ్చేసి మేము వీక్లీ వన్స్ మార్కెట్ అయితే ఉంటది కదా! అక్కడికి పోయొచ్చినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్‌లో శనగలు ఏంచుతున్నారనమాట. పచ్చి శనగలు అప్పటికప్పుడు. వేడిగా ఎంత స్మెల్ ఒస్తుందంటే, ఆ స్మెల్‌కే తినాలని లేకున్నా, ఆ స్మెల్ చూస్తేనే తినాలనిపిస్తది. అందుకనేసి ఇంక కొనుక్కొచ్చుకున్నాము. అంటే వాళ్ళ దగ్గర ఒక గ్లాస్ మెజర్‌మెంట్ లాగా ఉంటది గదా! అవున్నాయి. ఒక చిన్న డబ్బా వచ్చేసి రూ. 50 అన్నాడు. ఇంకా రూ. 50కైతే తెచ్చుకున్నాము. ఇంకా వీళ్ళను క్లాసెస్‌కి తీసుకెళ్ళి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇద్దరు పోటీ పడి స్ట్రెచింగ్ చేస్తున్నారనమాట. ఒకరైతే స్కేటింగ్ క్లాస్‌కెళ్తారు. ఇంకొకరు కరాటీకైతే ఎళ్తారు. బాడీ స్ట్రెచింగ్ బాగా కరాటీ ఎళ్ళే అమ్మాయి అయితే చేస్తది. ఈ పెద్ద పాప స్కేటింగ్‌కెళ్తది గదా! ఈమె అంతగా స్ట్రెచింగ్ చేయలేదు. ఆమె చూపిస్తుందనమాట. నేను ఫుల్ బాడీ స్ట్రెచింగ్ చేస్తున్నా ఇప్పుడు. నాకు బాగా అవుతుంది. అందుకు కోచ్ నాకు మంచిగా చెప్పినాడు. "నువ్వు బాగా చేసినావంటే నీకు యెల్లో బెల్ట్ కూడా ఇస్తాననన్నాడు" అని ఆమెని ఎక్కిరిస్తుంది. ఇంకా దాని తర్వాత మన అవుట్‌ఫిట్ విషయానికొచ్చేస్తే, ఈ పెద్దది ఏదైతే క్యాన్వాస్ ఉందో, ఇదంతా నేను బార్డర్ మీద పెట్టి అటాచ్ చేసుకొని కట్ చేసుకుంటున్నా. ఎందుకంటే, ఇప్పుడు కాలర్ పెట్టి స్టిచ్ చేస్తానన్నాను గదా! ఆ కాలర్ మొత్తం నేను బార్డర్ వచ్చే విధంగా చూసుకుంటున్నా. మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఒకే కలర్ ఉండేలాగా చూసుకున్నా. బార్డర్ అపోజిట్‌వి ఉన్నాయి కదా! కాకపోతే నాకు అపోజిట్ ఎందుకో నచ్చలేదు. అందుకనే సేమ్ కలర్ తీసుకున్నా. దాని తర్వాత ఈ రీసెంట్‌గా ఇంటికెళ్ళొచ్చినప్పటి నుంచి మా పిల్లల తలలో పేలు పడినాయి. దానికోసం పేల మందయితే తీసుకొచ్చిన. మెడికేర్ షాంపూతో అయితే ట్రై చేసిన. కాకపోతే మెడికేర్ షాంపూతో పేలు పోవట్లేదు. అంటే పోయినట్టే పోయి మళ్ళొస్తున్నాయి. మిల్కీకి బాగా ఎక్కువగా ఉన్నాయి. అందుకనేసి నేనిక్కడ ఒక మందయితే తీసుకొచ్చిన. అదేంటి లైస్‌లో ఏదో ఉంది. దాన్ని ఎట్లా యూజ్ చేయాలి, ఏంది అనేది మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. నేను ఎట్లా చేసినది, దానివల్ల యూజ్ ఉందా లేదా అనేది. ఆ పేలేంటంటే ఒక్కరికి పడినాయంటే ఇంట్లో అందరికి పడతాయి కదా! అందుకు కొంచెం భయము. నా పెళ్ళైన కొత్తలో చాలా ఎక్కువగా ఉండేవి. దాని తర్వాత నుంచి ఒక్కసారి పోయిన తర్వాత ఇంకా ఇప్పటి వరకైతే పేర్లు లేవు. మళ్ళీ మొన్న రీసెంట్‌గా ఇంటికెళ్ళినప్పుడైతే మిల్కీ ఎట్లా వచ్చినాయో ఏమో మరి వచ్చినాయి. ఇంక ఆమె నుంచి అందరికొస్తాయేమోనే భయము. ఇంకా దాని తర్వాత నైట్ డిన్నర్ అయితే పూర్తి చేసుకున్నాము. మీకు ఇదే వీడియోలో నేను అవుట్‌ఫిట్ కంప్లీట్ అయినది కూడా క్లిప్ యాడ్ చేస్తాను. మీరేం టెన్షన్ పడకండి. ఏందక్క మేము అవుట్‌ఫిట్ కోసం వస్తే ఏదో అంత సోది రామాయణం పెట్టినావు అని అనుకుంటారేమో. అంటే ఫుల్ డే వ్లాగ్ కాబట్టి మొత్తం అంతా చూపిస్తున్నాను నేను మీకు. ఇంకా మేము ఆఫ్టర్‌నూన్‌ది ఇంకా ఈవినింగ్ లంచ్ అయితే ఇట్లా కలిసి అయితే చేస్తాము. పొద్దున మాత్రం అలా కలిసి చేయడానికి కుదరదు.
అన్నం తిన్న తర్వాత మిగిలిన అంట్లన్నీ కడిగేసిన తర్వాత ఇంకా కొంచెం ఫ్రీ అయితాం కదా! దాని తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్‌లోకైతే పడిపోయినా. ఇంక మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మిల్కీకేసి చూసినా. ఇప్పటికే 5, 6 సార్లేసి చూసింటా ఈ డ్రెస్ ఎట్లుంది ఏంటి అనేది. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది ఈ కలర్‌కి అంటే ఈ కాంబినేషన్ అంతా బాగుంది. మీకెలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.